హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్తీ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చి బిఎస్ఎంఎల్టీ వాళ్ళు చాలా వరకు కూడా బిఎస్ఎంఎల్టీ తర్వాత ఎంఎస్ఎంఎల్టీ చేయాలా లేకపోతే మేము జాబ్ వెళ్ళాలా అని క్వశ్చన్ అడిగారనమాట. ఇది చాలామంది అడిగారు. దాని తర్వాత మేము ఏది చూస్ చేసుకోవాలి స్టడీస్ అని కూడా అడిగారు. సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియో చూసినట్లయితే మీకు మంచి అవగాహన వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మీ ప్లాన్ ఎటువైపు పెట్టాలి అనేది. ఓకే, సో మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే కూడా హై పేయింగ్ కెరియర్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా దీంట్లో నేను చెప్పబోతున్నాను. సో అందుకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. జాబ్స్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. చాలా స్టూడెంట్స్ ఏంటి అంటే ల్యాబ్ టెక్నీషియన్ అయిపోయిన వెంటనే మనము వర్క్ చేసేయాలి, జాబ్ తెచ్చుకోవాలి అనే ఉంటుంది చాలా వరకు కూడా బిఎస్ఎంఎల్టీ తర్వాత. సో అలాంటి వాళ్ళకి ఏమేం జాబ్ రోల్స్ ఉన్నాయి బిఎస్ఎంఎల్టీ తర్వాత అంటే మీరు అనుకుంటారు ఓన్లీ ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ మాత్రమే ఉంటాయి అని. సో చాలా వరకు కూడా అదే ఉంది. అంటే ల్యాబ్కి వెళ్తాము, టెస్టులు చేస్తాము, అంతవరకే అనుకుంటాము. కాకపోతే ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ బిఎస్సి ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఫ్లిబోటమిస్ట్గా వర్క్ చేయొచ్చు, హోల్ ల్యాబ్ టెక్నీషియన్గా కూడా వర్క్ చేయొచ్చు. అంటే వాళ్ళు టెస్ట్లు పర్ఫామ్ చేస్తారు అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తారు. ఫ్లిబోటమిస్ట్ అనుకోండి, ఓన్లీ బ్లడ్ కలెక్షన్ మాత్రమే ఉంటుంది. అది పార్ట్ టైం జాబ్గా ఎంచుకోవచ్చు. సో వాళ్ళకి ఒక పార్ట్ టైంకి 15 to 20K దాకా రావచ్చు. ఒక పని వచ్చి 4 hours వర్క్ మాత్రమే ఉంటుంది ఫ్లెబాటమిస్ట్కి. ఎర్లీ మార్నింగ్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి రీసెర్చ్ అసిస్టెంట్ అని కూడా ఉంటుందన్నమాట. సో మెడికల్ రీసెర్చ్ ల్యాబ్స్లో మనం వర్క్ చేయొచ్చు అనమాట. ల్యాబ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్గా కూడా మీరు వర్క్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు అన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి. సో ప్రతి దాంట్లో కూడా శాలరీస్ అనేది డిపెండ్స్ అనమాట. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అప్ టు 35K వరకు ఫ్రెషర్స్కి ఇవ్వచ్చు. అండ్ ఫ్లిబోటమిస్ట్కి నేను చెప్పినట్లు 15 to 20 or 30 కూడా ఇవ్వచ్చు. మీరు ఎక్కడంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ల్యాబ్ని బట్టి ఈ శాలరీస్ అయితే డిపెండ్ అయి ఉంటాయన్నమాట. ప్రతి దగ్గర ఒకేలాగా ఉండాలని లేదు. టైప్స్ ఉన్నాయి కదా మనకి. ల్యాబ్స్ అనేది చిన్న ఒక రూమ్లో పెట్టింటారు. ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ల్యాబ్స్ ఉంటే అక్కడ శాలరీస్ అనేది ఒక రకంగా ఉంటాయి. సో శాలరీస్ ఇంతే అని చెప్పి స్టిక్ ఆన్ అయిపోకూడదు అనమాట. సో ఈ రోల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. రీసెర్చ్ అసిస్టెంట్ కానీ, మెడికల్ కోడింగ్ అండ్ బిల్లింగ్ స్పెషలిస్ట్గా కూడా మీరు వర్క్ చేయొచ్చు. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేయొచ్చు. సో ఈ రకంగా మనము దగ్గర ఫ్రెషర్స్కి బిఎస్ఎంఎల్టీ తర్వాత 40K వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు, ఫ్రెషర్స్కి మాత్రమే. సో బిఎస్ఎంఎల్టీ ఏదో అల్లాటప్పగా చేసేయకుండా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత మీకు డెఫినెట్లీ శాలరీస్ అయితే ఇంక్రీజుల్లో ఉంటాయి. మీకేమీ రాకుండా శాలరీస్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ఎవరు ఏం చేయలేరనమాట. నెక్స్ట్ వచ్చి మీరు గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. రైల్వేస్లో కానీ, ఎయిమ్స్లో కానీ, ఈఎస్ఐసి హాస్పిటల్స్లో, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్లో కూడా ఈ గవర్నమెంట్ జాబ్స్ అయితే పడుతూ ఉంటాయి. మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మెయిన్గా ఈ జాబ్ కోసం సెర్చ్ చేసేది, జాబ్ రిలేటెడ్ వర్క్ చేయాల్సి వస్తుంది అని ఎవరెవరికి అనిపిస్తుంది అంటే ఫైనాన్షియల్గా మేము ఇండిపెండెన్స్ ఉండాలి మాకు అనే వాళ్ళు జాబ్ని మీరు చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకొంతమంది వచ్చి ప్రాక్టికల్గా వాళ్ళు మంచిగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో కూడా ల్యాబ్ అయిపోయిన వెంటనే, అంటే బిఎస్ఎంఎల్టీ అయిపోయిన వెంటనే జాబ్లోకి వచ్చేస్తారనమాట. ఇంటర్నేషనల్లో అబ్రాడ్ వైపు ఏదైనా జాబ్స్ ఉన్నాయి అనుకోండి, సో వాటికి వెంటనే అప్లై చేసి వెళ్ళిపోవడం. ఈ విధంగా బిఎస్ఎంఎల్టీ వాళ్ళు జాబ్ చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఈ రకంగా బిఎస్ఎంఎల్టీ తర్వాత వెంటనే జాబ్ చేసేటట్లయితే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే లిమిటెడ్ గ్రోత్ మాత్రమే ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తే ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో బిఎస్ఎంఎల్టీతో ఆపేసినాము అనుకోండి, సో ఎక్కువ గ్రోత్ అనేది ఉండదన్నమాట మీరు ఏదైతే ఫీల్డ్ ఎంచుకున్నారో అందులో. సో శాలరీస్ అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో తక్కువే ఉంటుంది, మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. సో దాని తర్వాత పెరగచ్చు. సో శాలరీస్ తక్కువ ఉంటాయి బిఎస్ఎంఎల్టీకి. మీరు ఏదైనా మంచిగా లెవెల్కి వెళ్ళాలి అనుకోండి, సో ఖచ్చితంగా వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ చూస్తారు. సో దానికోసం మీరు బిఎస్ఎంఎల్టీనే క్వాలిఫికేషన్ పెడితే మీకు ఆ రోల్ రాకపోవచ్చు అనమాట. హయ్యర్ శాలరీస్ కావాలి అంటే డెఫినెట్లీ మీకు హై
హయ్యర్ ఎండ్గా మీరు చదివి ఉండాలి కదా. లీడర్షిప్ రోల్స్ కావాలన్నా, రీసెర్చ్ ఆపర్చునిటీస్ కావాలన్నా ఫర్దర్ స్టడీస్ అనేది బెటర్ చాయిస్ అనమాట. ఇక్కడ కొన్ని మీకు టాప్ కోర్సెస్ ఉన్నాయి బిఎస్ఎంఎల్టీకి. సో అవి ఎంఎస్సి ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అనమాట, ఎంఎస్ఎంఎల్టీ. సో దీంట్లో ఏంటంటే హెమటాలజీ కానీ, మైక్రోబయాలజీ కానీ, క్లినికల్ బయోకెమిస్ట్రీ కానీ వీటన్నిటికీ స్పెషలైజేషన్ ఉంటుందన్నమాట. సో మీరు బిఎస్ఎంఎల్టీలో ఎంతైతే ఈ సబ్జెక్ట్స్ గురించి చదువుతారో అది ఇన్ అడ్వాన్స్డ్గా ఎంఎస్ఎంఎల్టీలో ఉంటాయి. సో దాని ద్వారా మీకు శాలరీస్ కూడా పర్ మంత్కి 80K దాకా రావచ్చు అనమాట మాస్టర్స్ కోసం, ఫ్రెషర్స్కి. ఓకే, సో మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ MPH అంటాం. సో దీంట్లో మీరు చదివినట్లయితే గ్లోబల్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్లో మీరు వర్క్ చేయొచ్చు, ఇటువంటి ఆర్గనైజేషన్స్లో. నెక్స్ట్ MSc ఇన్ క్లినికల్ రీసెర్చ్ అని ఉందన్నమాట. సో అది ఎవరైతే డ్రగ్ ట్రయల్స్లోనో ఫార్మాసిటికల్ రీసెర్చ్లోనూ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ యొక్క MSc కోర్స్ని ఎంచుకోవచ్చు. MBA ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు సపోజ్ కొంతమంది MSc MLT ల్యాబ్ సైడ్ లేకుండా కొంచెం మారిపోవాలి అని అనుకుంటారు BSc చేసిన తర్వాత. సో అలాంటి వాళ్ళు మేనేజ్మెంట్ రోల్స్ కోసం ఈ హెల్త్ కేర్ హాస్పిటల్స్లో వర్క్ చేయడానికి MBA ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ ఆర్ మాలిక్యులర్ బయాలజీ. సో దీంట్లో ఫోరెన్సిక్ ల్యాబ్స్ గురించి, జెనెటిక్ రీసెర్చ్ గురించి ఈ యొక్క కోర్సులో మీకు ఇన్ డీటెయిల్గా ఉంటుంది. సో ఫ్యూచర్లో కూడా వాటి మీదే మీరు వర్క్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చి హయ్యర్ స్టడీస్ కోసం మెయిన్గా మెయిన్ అడ్వాంటేజెస్ మీకు అని అంటే హయ్యర్ శాలరీస్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి, అండ్ కెరీర్ ఆప్షన్స్ చాలా ఉంటుంది. రీసెర్చ్లో కానీ, టీచింగ్లో కానీ, మేనేజ్మెంట్లో వీటన్నిటిలో కూడా మీరు రాణించవచ్చు. సో మీరు ఒకవేళ ఇక్కడ బాగా నేర్చేసుకున్నా, లేకపోతే మాస్టర్స్ మీ దగ్గర ఉంది అనుకోండి, మాస్టర్స్ డిగ్రీ, మీరు అబ్రాడ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఈజీగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ చాలా వరకు ఈ మాస్టర్స్ ఎవరు చేయలేరు అంటే వెనకడిగేస్తారు అని అంటే ఎవరైతే 2-3 ఇయర్స్ ఆఫ్ స్టడీ ఇంకా ఎందుకులే అనే వాళ్ళు చేయనవసరం లేదు. మనకి మాస్టర్స్ అంతవరకు ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ చాలా కాస్ట్ అవుతుంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు హయ్యర్ స్టడీస్ చేయొచ్చా లేదా అనేది కూడా మీ పైనే ఆధారపడి ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు హై శాలరీస్ కావాలన్నా, లీడర్షిప్ రోల్స్ కావాలన్నా, ప్రమోషన్స్ కావాలన్నా మీరు హయ్యర్ స్టడీస్ అయితే చెయ్యండి. సో రీసెర్చ్ కానీ, టీచింగ్లో కానీ వీటిల్లో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే హయ్యర్ స్టడీస్ అనేది డెఫినెట్గా మీరు చూస్ చేసుకోండి. అబ్రాడ్లో బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం మీరైతే MSc ఆర్ ఏదైనా మీరు ఫర్దర్ BSMLT తర్వాత ఏ కోర్స్ అయినా మీరు చూస్ చేసుకోండి. సో మీరు ఇప్పుడు BSMLT తర్వాత మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి ప్రస్తుతానికి, కానీ మీరు MSMLT చెయ్యాలి అని ఉంటే కొన్ని కాలేజెస్ ఏంటంటే పార్ట్ టైం MSc MLT అంటే MSc MLTనే అని కాదు, మాస్టర్స్ డిగ్రీ పార్ట్ టైంలో చేసి సో పార్ట్ టైంలో మీరు జాబ్ చేసుకుంటూ ఆ విధంగా చదువుకుంటూ మీరు MSc కూడా చేయొచ్చు అనమాట. సో ఈ రకంగా ఏంటి అంటే మీరు ఇక్కడ ఈ MSc కూడా కంప్లీట్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు మీ యొక్క ఫీజు కోసమో లేకపోతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మీకు ఉంటుందన్నమాట. సో వీడియో క్లోజ్ చేసే ముందు హై పేయింగ్ కెరియర్స్ BSMLT తర్వాత ఏమేమి మీరు చూస్ చేసుకోవచ్చు అనేది నేను డిస్కస్ చేస్తానన్నాను. సో ఇక్కడ చెప్తున్నాను చూడండి. పెథాలజిస్ట్ అసిస్టెంట్గా మీరు చేస్తే 60 to 1,20,000 పర్ మంత్ వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్గా మీరు వర్క్ చేస్తే 50 to 1 lakh వరకు మీరు పర్ మంత్ అయితే సంపాదించవచ్చు. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్గా మీరు వర్క్ చేస్తే 60 to 1.5 lakh పర్ మంత్ మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెషర్స్కి అయి ఉంటుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ మీరు ఎక్కడైతే మీరు జాబ్ చేస్తున్నారో ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని బట్టి మీకు శాలరీస్ అయితే డిపెండ్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్లో, బయో ఇన్ఫర్మేటిక్స్లో, ఫోరెన్సిక్ సైన్స్లో వీటిలో అంతా మీరు ఏంటంటే మంచి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. వాటిని మీరు చూస్ చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. సో మొత్తానికైతే మీ ప్లాన్ ఏంటి? జాబ్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే MSc మాస్టర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఓకే, సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బై. Choose a job. సో ఫర్దర్ స్టడీస్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వద్దులే